అందరికీ నమస్కారం. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరిగితే మొదటి పూజ గణపతికే ఎందుకు చేస్తారు? ఇలా ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో దేవతల మధ్య ఒక వివాదం తలెత్తింది. పూజ, యజ్ఞ, యాగాదులలో సర్వప్రథమముగా అంటే మొట్టమొదటిగా ఏ దేవతను పూజించాలి అని చర్చించారు. ఎంతకూ ఒక నిర్ణయానికి రాలేక పితామహుడు అయినటువంటి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు భూ ప్రదర్శనను చేసి ముందుగా నా దగ్గరకు ఎవరు వస్తారో వారికే అన్ని కార్యాలలో ప్రథమ పూజ జరుగుతుంది అని నిర్ణయించారు. దేవతలందరూ తమ తమ వాహనాలు ఎక్కి భూ ప్రదక్షిణకై వెళ్ళారు. గణపతి ఆలోచనలలో పడ్డారు. తన వాహనమేమో ఎలుక, శరీరమేమో స్థూలం. ఇలా భూ ప్రదక్షిణకై వెళ్ళడం ఖచ్చితంగా ఓడిపోవడమే అని ఏమి చేయాలా అని ఆలోచించగా తన మేధాశక్తితో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. నేరుగా కైలాస పర్వతం చేరుకుంటాడు. తల్లిదండ్రులైన ఉమామహేశ్వరులకై నమస్కరించి 7 మార్లు ప్రదక్షిణలు చేస్తాడు. మళ్ళీ నమస్కరించి బ్రహ్మలోకం చేరుకుంటాడు. దేవతలందరూ భూ ప్రదక్షిణను చేసి బ్రహ్మలోకం చేరేటప్పటికి అక్కడికి ముందుగానే గణపతి చేరుకుని ఉంటాడు. అప్పుడు బ్రహ్మ అందరికంటే ముందుగా గణేశునికే పూజ జరగాలి. ఎందుకంటే అతడు సమస్త బ్రహ్మాండానికి 7 మార్లు ప్రదర్శన చేసి వచ్చాడు అని బ్రహ్మదేవుడు చెబుతాడు. దేవతలందరూ ఇదెలా సంభవం అని ఆశ్చర్యపడతారు. అప్పుడు బ్రహ్మదేవుడు తల్లి పృథ్వీ స్వరూపం, తండ్రి నారాయణ స్వరూపం, నారాయణుని స్వరూపమే సమస్త బ్రహ్మాండాలు. గణేశుడు తన తల్లిదండ్రులకు 7 మార్లు ప్రదక్షిణలు చేసి వచ్చాడు అని వివరిస్తాడు. అందరూ గణపతికి నమస్కరిస్తారు. తల్లిదండ్రులపైన అంతటి భక్తి కలిగి ఉండటం వల్ల గణపతి దేవశ్రేష్ఠుడు, ప్రథమ పూజ్యుడు అయ్యాడు. జై గణపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.